హలో అండి, ఇవాల్టి రెసిపీలో వచ్చేసి టేస్టీగా క్యారెట్ హల్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పై కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. తర్వాత బాదంని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని దోరగా ఈ విధంగా వేయించేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. తర్వాత దీంట్లోకి 1 కప్పు వరకు క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి. ఇలా క్యారెట్ని వేసుకున్న తర్వాత నెయ్యిలో బాగా వేయించేసుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు దీన్ని వేయించేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మనకి ఈ విధంగా చక్కగా వేగిపోతుంది. తర్వాత దీంట్లోకి కాచి చల్లార్చిన పాలని 1 కప్పు వరకు యాడ్ చేసుకొని పాలలో దీన్ని బాగా ఉడికించుకోవాలి. అలా అయితే మనకి హల్వా అనేది చాలా టేస్టీగా వస్తుంది. పాలు మొత్తం ఈ విధంగా ఇంకేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసిన తర్వాత దీన్ని బాగా కలుపుకుంటూ వేయించేసుకోవాలి. ఒక యాలకుని యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ కోసం. కలుపుకుంటూ ఈ విధంగా పాలనేవి ఎగిరిపోయేంత వరకు దీన్ని వేయించేసుకుంటూ ఉండాలి. ఫైనల్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట హల్వా. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదంని యాడ్ చేసుకోవాలి. బాదం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా సింపుల్గా క్యారెట్ హల్వా అనేది ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.